జై తెలంగాణ అందరికీ నమస్కారం। ఈరోజు ఈ వీడియో పెట్టడానికి ప్రధాన కారణం కొంతమంది బ్రోకర్ నా కొడుకులు జర్నలిజం ముసుకేసుకొని కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన హంగామాను ప్రశ్నించడానికి ఇలా మేము వీడియో చేస్తాం। నిజంగా తీన్మార్ మల్లిగాడు అనేటోడు కనుక జర్నలిస్టే అయితే మేము అడుగుతా ఉన్నాము, ఈరోజు రాష్ట్రం అధోగతి పాలైపోయి రైతన్నలు పొలాల్లోనే ఆ పంటలలో పండిన ధాన్యంలో పడి తలలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు। 2 నెలలుగా మా పంట కొనమని ఏడ్చినాం, కాలు మొక్కినాం, దండం పెట్టినాం, అధికారుల కాళ్ళు పట్టుకున్నటువంటి వీడియో కూడా మనం చూస్తూ ఉన్నాం। ఒకవైపు నీరందక రైతన్న ఎండిన పొలాలు చూపెట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు, పండిన పంటను అక్కడ రాజులుగా పోసుకొని 2 నెలలుగా ఎదురు చూసిన పంట కొనయ్యా అని చెప్పి కాళ్ళు మొక్కిన సందర్భాలు చూసినాం, ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు చూసినాం। ఇన్ని జరుగుతున్నా కూడా నోరు మీద పని మల్లిగాడు ఇవాళ నేను ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నా, నాకు ఓటు వేయమని వస్తా ఉన్నాడు। సిగ్గు లజ్జ అన్ని వదిలిపెట్టినాకు నేను ఒకటే అడుగుతా ఉన్నా, అరే తీన్మార్ మల్లిగా నువ్వు మనిషివైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏం జరగకపోయినా కూడా చిలువలు పలువలు చేసి అక్కడ ఏదో జరిగినట్టు బదనం చేసే కార్యక్రమం మీద వేసుకొని తెల్లవారితే కాలుకు బల్బం కట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుకుంటా కేసీఆర్ గారిని తిట్టుకుంటా చేరినావు। ఇవాళ నీ కళ్ళు దొబ్బినాయా? నీ ప్రశ్నించే గొంతుకకు ఎవడు తాళం వేసిండు, ఎందుకు మూతపడ్డదు సమాధానం చెప్పాలి। ఎవడు దానికి కారణం? నీ మూత నీ నోరుని ఎవడు మూయించిండు? నీ నోరుని ఏ అధికారం మోపిస్తుందో సమాధానం చెప్పాలి। నీ ప్రశ్నించే గొంతుక ఎందుకు ఇలా మూగబోయింది, ఇలా ఇంకొక సమాధానం చెప్పాలి। కేసీఆర్ గారి ప్రభుత్వంలో నీ బ్రోకరిజాన్ని ముందు పెట్టుకొని బ్లాక్ మెయిల్ దంతా చేసుకొని ఇష్ట రాజ్యం నీ రాజకీయం నడుపుకున్నావు। కేసీఆర్ గారు నిన్ను పట్టించుకోలేదు కాబట్టి అంగిలాగు సిద్ధాంతం అని చెప్పేసి తిరిగిన కుక్క నువ్వు ఇవాళ కోట్ల రూపాయల కార్లు ఎట్లా కొన్నావు, కోట్ల రూపాయల బంగ్లాలు ఎట్లా కొన్నావు। ఇవాళ మొన్న ఎలక్షన్ల ప్రచారానికి కూడా XUV 700 ఇట్లా గవలీలకు పోయి మన బిస్కెట్ కొనుకొచ్చినట్టు కొనుక్కొస్తా ఉన్నావు। ఎక్కడి నీకు పైసలు, ఎవడు పెడితే నీకు వస్తా ఉన్నాయి డబ్బులు, నువ్వు ఏం బీకినావు అని చెప్పేసి నీకు ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినా సమాధానం చెప్పాలి। క్యూన్యూస్ కూడా నీకు కాదని చెప్తా ఉన్నావు, మరి ఎక్కడి నీకు డబ్బులు, ఎన్ని బ్రోకరేషాలు, ఎన్ని దొంగదందలు చేస్తే ఇవన్నీ వచ్చినాయో సమాధానం చెప్పాలి। అదే రకంగా నాడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భారతదేశానికి ఒక రోల్ మోడల్ లాగా తయారు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన పాలనలో, భారతదేశంలోని రాష్ట్రాలన్నీ ఇలా కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చేసిందో దీన్ని ఒక మోడల్గా తీసుకొని పోయి వాళ్ళ రాష్ట్రాల్లో పథకాలు ప్రవేశపెట్టుకున్నారు। తెలంగాణ జాతిపితగా కొలవబడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పోరాట యోధుడు, పోరాటానికి నాయకత్వం వహించినటువంటి నాయకుడు కేసీఆర్ గారిని ఆ రోజు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడే క్రమంలో కేసీఆర్ మా ఇంటి జీతగాడు, మా ఇంటికి పెద్ద పాలేరు అన్నావు, నీతి జాతి లేని కుక్క నువ్వు। ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సంబోధిస్తున్నావు। ఒక ఓటుకు నోటు దొంగ, ఒక బ్లాక్ మెయిలరు, ఒక భూదందాలు చేసుకొని జైలుకు పోయినటువంటి వ్యక్తి గౌరవనీయులు ఎట్లయినరు? ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి నాటి కేసీఆర్ గారు ప్రజామోదం పొంది ప్రజలందరూ ఆశీస్సులు పొంది ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు పాలేరు ఎట్లయిండు అంటే ఈ దొంగలు గౌరవనీయులు అవుతారు, ప్రజల మండలంలో పొంది ప్రజాక్షేత్రంలో ప్రజల హృదయాల్లో గూడు కట్టుకుని ఉన్నటువంటి నాయకులు పాలేరులు అవుతారా? దానికి సమాధానం చెప్పాలి। అంతేకాకుండా నాడు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో సారా అమ్మకంలో మన రాష్ట్ర స్థాయి అత్యధిక తక్కువ ఉన్నప్పటికీ దాన్ని ఎక్కువగా చూపెట్టుకుంటూ ముఖ్యమంత్రి తాగుబోతు కాబట్టి తెలంగాణ తాగుబోతుల తెలంగాణ అయింది అన్నావు, తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చిండు అన్నావు। అదే నీ పాపపు నోట ఇయ్యాల ఏమంటా ఉన్నావు, తెలంగాణలో మద్యం అమ్మకాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరిగితే తాగిన త్రాగుబోతులు రాజపోషకులట। అరే హౌలేని దిమాగ్ దొబ్బిందా భోషుడికి? అప్పుడేమైందిరా నీకు ఈ దిమాకు? కేసీఆర్ గారి పాలనలో అమ్ముతేనేమో అది తాగుబోతుల తెలంగాణ, కేసీఆర్ తాగుబోతు కాబట్టి వీళ్ళందరూ తాగింది అన్నావు। ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కళ్ళు ఎక్కువ అమ్ముతేనేమో వాళ్ళు రాజపోషకులు అంటావు। నీతి జాతి లేని దరిద్రం ఉండకూడగా నీ వ్యక్తిగత స్వార్థం కోసం బ్రహ్మాండంగా నడుస్తున్న ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసినావు। బ్రహ్మాండంగా ఏదైతే భారతదేశానికి రోల్ మోడల్ అయిన తెలంగాణను అబాసు పాలు చేసి ఓటుకు నోటు దొంగకు అధికారాన్ని కట్టబెట్టి రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడుకుంటూ వాళ్ళ చావులతో చెలగాటమాడుతూ ఉన్నావు। వాళ్ళు చనిపోతా ఉంటే కూడా ఇలా నీ రాష్ట్రానందం నుండి ఎమ్మెల్సీ పదవి కావాలని చెప్పేసి కుక్క లెక్క తిరిగి ఓ పదవి చేత పట్టుకొని ఇలా తిరుగుతూ ఉన్నావు। ఇలా రైతులకు రైతు బంధు పడపోతే నువ్వు ఎందుకు నోరు తెరుస్తలేవు? రైతు బీమా ఇవ్వకపోతే ఎందుకు నోరు తెరుస్తలేవు? రైతు రుణమాఫీ చేయకపోతే ఎందుకు నోరు తెరుస్తలేవు? కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పేరిట ఏదైతే 1,00,000 రూపాయలు ఇచ్చిందో దాంతో పాటు బంగారం ఇస్తానన్నారు,
తులం బంగారం పోయింది, కళ్యాణ లక్ష్యం పోయింది, ఎందుకు నోరు తెస్తలేవు? నీ నోరు ఎందుకు మూతపడ్డది? సమాధానం చెప్పాలి. ఇలా ఏదైతే ఒక ఉచిత బస్సుని పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు. ఆ ఉచిత బస్సు పేరు మీద కేసీఆర్ గారు పాతాళానికి పోయిన ఆర్టీసీ సంస్థను పైకి తీసుకొచ్చేసి దాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టి ఆ కార్మికులను ఆదుకునే క్రమంలో ఇవాళ అదే సంస్థను అట్టడుగు పంపి నాశనం చేసి ఒక ప్రభుత్వ రంగ సంస్థ నిర్వీర్యమైపోయే పరిస్థితి కొనసాగిస్తా ఉన్నావు. ఈ ప్రభుత్వ రంగ సంస్థతో పాటు ఒకవైపు మెట్రో స్టేషన్లు కూడా నాశనం అవుతా ఉన్నాయి, మెట్రో ట్రైన్లు కూడా నాశనం అవుతా ఉన్నాయి. అదే రకంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారంటే కూడా నువ్వు ఒకరోజు నిర్వహిస్తలేవు. నువ్వు ఇస్తున్న ఉద్యోగాలు ఏమైనాయి? వీటన్నిటిపైన దద్దమ్మ సత్తిగా తీన్మార్ మల్లిగా ఎందుకు నోరు చేస్తున్నాడో సమాధానం చెప్పాలి విధవా నువ్వు. వీటన్నింటికి సమాధానం చెప్పిన తర్వాతనే నువ్వు నీ ఎమ్మెల్సీ పదవికి ఏదైతే పోటీ చేస్తానో దానికి ఓట్లు అడగాలి. నాకు ఎంపీ పదవి ఇవ్వమని చెప్పేసి వాని బూట్లు కొన్ని రోజులు నాకినావు, వారి ఎమ్మెల్యే పదవి అని కొన్ని రోజులు వాని బూట్లు నాకినావు. ఏది కాదు ఇయాలో ఎమ్మెల్సీ పడేయగానే కుక్కకు బొక్క దొరికినట్టు బొక్క చీక్కుంటా తిరుగుతున్నావు తప్పితే రాష్ట్రం అదొకటి పాలైతా ఉంటే ఒక్క రోజు నోరు తెరుస్తున్న విధవా నీకు ఓట్లు అడిగే అర్హత లేదు అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజలు కూడా విద్యావంతులు కూడా ఇలాంటి బోర్డు సోదరుని బ్లాక్ మెయిలర్ని ఎక్కడికక్కడ ప్రశ్నించి ఓడగొడితేనే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కొంత ఉపశమనం జరుగుతుందనే విషయాన్ని కూడా గమనించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతా ఉన్నాను.